హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారంతా? సో, ఈ ఎపిసోడ్‌లో మనం అమెరికాలో ఉండే కల్చర్ షాక్స్ గురించి మాట్లాడుకుందాం. కల్చర్ షాక్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట. చాలా ఫన్నీగా ఉంటాయి, డిస్రప్టివ్‌గా ఉంటాయి. సో, మనల్ని రియల్‌గా షాక్స్ కొట్టినట్టు కొడతాయన్నమాట అమెరికాకొచ్చిన కొత్తలో. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, కల్చర్ షాక్స్‌లో అసలు నాకెలా ఇంట్రడ్యూస్ అయినాయి కల్చర్ షాక్స్ అని అసలు వర్డ్ కూడా నాకెలా తెలిసింది అంటే, మాకు అప్పట్లో నేనొచ్చినప్పుడు 2014, 15లో ఇంత విజిబిలిటీ లేదనమాట. ఇప్పుడైతే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి గానీ, అప్పట్లో నాకు ఇంట్రడ్యూస్ అయింది మా యూనివర్సిటీ త్రూ అయింది. వాళ్ళొక కోర్స్ పెట్టారు ఈపీఎస్ అని. ఇంగ్లీష్ యాస్ ఎ ప్రైమరీ స్కిల్. సో, ఆ కోర్స్ ఏంటంటే అందరూ అటెండ్ అవ్వాలి. ఆల్ ఇంటర్నేషనల్ పీపుల్, ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలి. కోర్స్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఆ కోర్స్ త్రూ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేద్దామని. అమెరికన్ సొసైటీలో ఎలా ఇంటిగ్రేట్ అవ్వచ్చు, మనం ఫ్రిక్షన్ లేకుండా ఎలా కలిసిపోవచ్చు, ఎలా కోఎగ్జిస్ట్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్‌తో పెట్టారు. ఇట్ ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ యాక్చువల్లీ గుడ్ కదా! సో, ఆహ్, నాకిది ఫస్ట్ సెమిస్టర్‌లో ఉండేది. సో, ఫస్ట్ వీక్‌లో మాకొక లిస్ట్ ఇచ్చారనమాట. అందులో చాలా ఉండేయి. కల్చర్ షాక్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉండేది. సో, ఏంట్రా బాబు అనుకునేవాడిని. సో, ఆ లిస్ట్‌లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది పర్సనల్ స్పేస్ అనమాట. మా ప్రొఫెసర్ నాకెందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మా ప్రొఫెసర్ బాగా స్ట్రెస్ చేసింది ఆ టాపిక్ మీద. ఈ పర్సనల్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్రప్షన్ అమెరికన్ సొసైటీలో మనం మింగిల్ అయిపోయేటప్పుడు. అమెరికన్స్ చాలా ఆహ్, వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు పర్సనల్ స్పేస్‌కి. మనం దాన్ని ఇన్వేడ్ చేయొద్దు అని జెప్పారు. చెప్తే నాకర్థం కాల. ఏంటి ఈవిడేంటి ఇలా అంటుంది? ఇప్పుడు వేరే వాళ్ళ లైఫ్ గురించి మనకెందుకు? ఇప్పుడు ఎవరన్నా అమెరికన్ పర్సనల్ లైఫ్ గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం? మనకి ప్రాబ్లమ్ లేదులే అనుకున్నా. కానీ అసలు మీనింగ్ ఏంటని కొన్ని రోజుల తర్వాత తెలిసింది నాకు. సో, ఆఫ్టర్ సమ్ డేస్ బయటికెళ్ళాము. న్యూయార్క్‌లో ఎక్కడో తిరుగుతుంటే అక్కడ జరిగిందనమాట సిట్యుయేషను. సో, బేసికల్లీ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్‌లో చెప్పాలి అంటే ఆహ్, ఇప్పుడు ఒక అమెరికన్ ఉన్నాడు. ఒకతను ఉంటే ఎవరో ఆవిడ ఎవరో ఒకళ్ళుంటే వాళ్ళ చుట్టూ ఒక ఇన్విజిబుల్ షీల్డ్ ఉంటది. అదేంటి ఒక ఒక 2-3 ఫీట్ ఉంటదనమాట అది. ఈ ఆ 2-3 ఫీట్ రేంజ్ దాటి మనం వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఆహ్, యాంగ్షియస్ అయిపోతారు. క్యూరియస్ అయిపోతారు. కొంతమందయితే బాగా ప్రొటెక్టివ్ ఫీల్ అయిపోతారు. మన మీద గొడవేసుకోవడానికొస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అదొక అన్‌స్పోకెన్ రూల్. ప్రతి మనిషికి ఇంత గ్యాప్ ఉంటది. లిటరల్లీ గ్యాప్ ఉంటది. ఇట్స్ నాట్ అబౌట్ ఎ మెంటాలిటీ థింగ్. నేను మెంటాలిటీ అనుకునేవాడిని. బట్ ఇట్స్ ఎ రియల్లీ మెంటాలిటీ అండ్ ఫిజికాలిటీ థింగ్. సో, ఫిజికల్లీ గూడా వాళ్ళు గ్యాప్ మెయింటైన్ చేస్తారు మనిషికి. అండ్ ఇండియన్‌కి కాదు ఇది. అమెరికన్‌కి కూడా ఇలాగే ఉంటది. అండ్ ఇది మనకెందుకు అంత పెద్ద డిస్రప్టివ్ చేంజ్? మనకెందుకు అంటే మనకసలు లేదు కదా! ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనం సినిమాలకెళ్తాం, గుడికెళ్తాం, మనం మెట్రో ఎక్కుతాం. కేపీహెచ్‌పీలో ఎక్కామంటే అది ఎంత రష్ ఉంటది? ఎంత రష్ ఉన్నా ఇంకా లోపలికెళ్తానికి ట్రై చేస్తాం. ఎందుకు మనకు 8:00కి, 9:00కి ఆఫీస్‌కెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఎళ్ళిపోదాం. అంతేగాని ఇక్కడ కూడా అలాగే చేస్తారు. బట్ మనకు ఆ కాన్సెప్ట్ అంత ఉండదనమాట. పర్సనల్ స్పేస్ అనే కాన్సెప్ట్. మీరు సర్ప్రైజ్ అవుతారు. దేర్ ఆర్ సమ్ ఇప్పుడు కొన్ని ట్రైన్స్ ఉంటాయి అమెరికాలో. మార్నింగ్ టైమ్‌లో అసలు మాట్లాడకూడదు ఆ ట్రైన్‌లో. ఆహ్, ట్రైన్ కార్స్‌లో కొన్నిట్లో మాట్లాడకూడదు. ఏంట్రా మాట్లాడుతున్నావు అంటే ఓ రకంగా చూస్తారు వాళ్ళు. నాకు ఒకసారి ఎక్కాను మెంటలొచ్చేసింది. అబ్బో! ఈ నిశ్శబ్దం నేను తట్టుకోలేనని చెప్పి దిగేసాను. నెక్స్ట్ స్టాప్‌లో అనుకుంటా. బట్ యాహ్! సో, బేసికల్లీ ఈ పర్సనల్ షాక్ అనేది ద బిగ్గెస్ట్ షాక్ తగులుతది అందరికి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి అదే చెప్తాం అనమాట. యూఎస్‌కి ఎవరైనా వచ్చారంటే కేర్‌ఫుల్ ఉండు. దగ్గరికి అప్రోచ్ అవ్వమాకు. ఎవరెలా రియాక్ట్ అవుతారో తెలీదు కదా మనకి. సో, అది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ షాక్ అనేది నాకు కమ్యూనికేషన్‌లో ఆహ్, తగిలింది. మనము వీళ్ళిక్కడ అమెరికాలో ఏం చేస్తారంటే చాలా క్యాజువల్‌గా అడుగుతారు. హౌ ఆర్ యూ అని. మనం కొత్తగా ఇండియా నుంచి అమెరికా వచ్చాం. ఫస్ట్ వీక్‌లో చేసే చాలామంది చేసే పనుల్లో ఫస్ట్ వీక్‌లో చేసే పనేంటంటే వెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం. బ్యాంక్‌కెళ్ళాము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అతనేం అడుగుతాడు మనల్ని బేసికల్లీ, నీ వీసా కాపీ ఇవ్వు, లేపోతే నీ కాలేజ్ అడ్మిషన్ ఫార్మ్ ఇవ్వు, లేదంటే నీ అడ్రెస్ చెప్పు అంటాడు. అంతేగాని హౌ ఆర్ యూ అని అడగరు. సో, ఇక్కడ అది కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఎవరైనా గాని ఎక్కడికెళ్ళినా వాళ్ళు నవ్వుకుంటూ హౌ ఆర్ యూ అంటారు.
మనల్ని ఎవరన్నా హౌ ఆర్ యూ అంటే మనం ఏం చెప్తాం? మనం ఈ సిట్యుయేషన్‌లో మనమే ఉన్నాం. అది అడుగుంటే, యాహ్! నాకు కొంచెం జెట్ లాగ్ ఉంది. మొన్ననే వచ్చాను ఇండియా నుంచి. కొంచెం తలనొప్పిగా ఉంది. పారాసెటమాల్ ఏసుకోవాలి కాసేపు ఆగి, లేకపోతే ఎళ్లి పడుకోవాలని చెప్తా. ఇలా చెప్తుంటే అతను షాక్ అవుతాడు ఫస్ట్ థింగ్. అసలు కొన్ని కొన్ని సార్లయితే వాళ్ళు అసలు ఇనరనమాట. వాళ్ళు ఆ క్వెషన్ అడిగేసి ఎళ్ళిపోతారు. లేకపోతే నెక్స్ట్ దాని గురించి ఎళ్ళిపోతా ఉంటారు. ఏంటి అంటే, ఈ హౌ ఆర్ యూ అనేది ఇట్స్ ఎ క్వెషన్ దట్ డజంట్ నీడ్ ఎ హానెస్ట్ ఆన్సర్. ఒక హానెస్ట్ ఆన్సర్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేయరు. హౌ ఆర్ యూ అంటే మనం గూడా యాహ్! ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ అని జెప్పాలి. నేను బానే ఉన్నా. నువ్వు ఎలా ఉన్నా బానే ఉన్నావు అని జెప్పాలి. సో, అలా అన్నమాట. ఇట్స్ ఎ గ్రీటింగ్ ఫర్ దెమ్. ఒక కన్వర్జేషన్ ఓపెనర్ అలా జూస్తారన్నమాట వీళ్ళు. సో, ఈ 2 నాకు బిగ్గెస్ట్ షాక్స్ అమెరికాకొచ్చాక. ఎందుకు ఈ రెండే షాక్స్ వేరేవి కాదా అంటే వేరేవి గూడా ఉన్నాయి. బట్ ఈ 2 నాకు ఆ హ్యూమన్ ఎలిమెంట్ అనే దాన్ని బాగా క్వెషన్ చేశాయన్నమాట. ఒక ఒక అంటే ఇప్పుడు ఇండియాలో చూసామనుకోండి, మనకి హ్యూమన్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా డెప్త్ ఉంటాయి మనకి. మన ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటాం. అలాగే ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉంటాం. కానీ బయటికెళ్తే ఇప్పుడు ఆ పునుగుల బండి దగ్గర అతను ఉంటాడు. అతను మనతో క్లోజ్ అవుతాడు. జిలేబీ తినే అతని దగ్గర క్లోజ్ అవుతాం. మిర్చి బండి దగ్గర క్లోజ్ అవుతాం. కటింగ్ షాప్‌లో అతను క్లోజ్ అవుతాడు. కిరాణా షాప్‌లో అతను క్లోజ్ అవుతాడు. పంచర్‌లేస్తే అతను క్లోజ్ అవుతాడు. సో, వీళ్ళందరూ మనకి ఒక టైప్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేస్తామన్నమాట. తెలిసి తెలియకుండానే బాబాయ్, తమ్ముడు, అన్న అనుకుంటూ ఆ రిలేషన్స్ మనం బిల్డ్ చేసుకుంటూ ఉన్నాం. ఇట్ వాస్ నెవర్ లైక్ యూ ఆర్ ఎలోన్. నువ్వొక్కడివే ఉన్నావు అన్న కాన్సెప్ట్ ఉండదు ఇండియాలో ఉంటే. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు నీ పక్కన. మేబీ మనం చాలా మంది ఉన్నాం గదా! అందుకేమో. బట్ మన సొసైటీ అలా. అమెరికాకొస్తే దట్స్ ద బిగ్గెస్ట్ డిస్రప్షన్. ఏంటి పీపుల్‌కి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఫస్ట్ టైమ్ హోమ్ సిక్ అనిపించింది నాకు ఇక్కడికొచ్చిన తర్వాత. ఈ 2 నాకు మెల్లమెల్లంగా అర్థమవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హోమ్ సిక్. మిస్ అయ్యాను ఇండియాని అని. సో, అలా ఉండేది నా థాట్ ప్రాసెస్. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి నా మీద ఇంపాక్ట్ చేసాయి, నన్నెలా ఇంపాక్ట్ చేసాయంటే, ద ఫస్ట్ థింగ్ నాకు మా ఆఫీస్‌లో ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను కదా! మనం చాలా కష్టపడితే గాని ఒక జాబ్ రాలేదు అని. ఆ జాబ్ అంతే కష్టంగా పనిచేస్తున్నా. సో, చాలా లంచ్ స్కిప్ అయిపోతా ఉండేది చాలా సార్లు. మర్చిపోయేవాడిని, టైం కుదిరేది కాదు. అలా అయిపోయేదనమాట. సో, ఒకరోజు మా మేనేజర్ ఆవిడ 75 ఇయర్స్ ఉంటాయి. పెద్దావిడే. ఆవిడ అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. నాకు తెలీదు. సడెన్‌గా ఓ రోజు నా డెస్క్ దగ్గరకొచ్చి ఒక సూప్ ఒకటి, ఒక సాలడ్ ఒకటి, ఒక బ్రెడ్ టోస్ట్ నాకు బాగా గుర్తుంది. అలా నా డెస్క్ మీద పెట్టి దిస్ ఇస్ మీ లంచ్ ఇది తిను అన్నారు. నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. మన ఇండివిడ్యుయాలిటీ మనకుంటది. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయం వేరే వాళ్ళ దగ్గర నుంచి. మనం ఎక్స్‌పెక్ట్ చేయడం పక్కన పెడితే ఆళ్ళలా చేయడం కూడా నేనెప్పుడు చూడల. కానీ ఆవిడ ఆ రోజు అలా చేయటం నాకు చాలా షాక్. అంటే ఐ వాస్ రియల్లీ షాక్డ్. ఎందుకు ఆవిడకో పర్సనల్ స్పేస్ ఉంది. నాకో పర్సనల్ స్పేస్ ఉంది. నువ్వెలా నా పర్సనల్ స్పేస్‌లోకొస్తావు? నేనెలా నీ పర్సనల్ స్పేస్‌లోకి నన్నెలా రానిచ్చావు? ఇది నాకు సడెన్‌గా ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చేసిందనమాట. ఎందుకంటే దాని గురించే కదా మనం మాట్లాడుకున్నాం. మన వేరే వాళ్ళ దగ్గరికెళ్ళొద్దు, వేరే వాళ్ళకి చేయొద్దు అని. కానీ ఆవిడ చేసింది. అలా చేసినప్పుడు నేనెంత షాక్ అయ్యానో అంతే హ్యాపీ ఫీల్ అయ్యా. నాకు ఆ వార్మ్‌నెస్ వచ్చింది. నేను ఫుడ్ తినకుండా కూర్చుంటే మా అమ్మమ్మ ఎలా వచ్చి నాకు ఫుడ్ పెట్టేదో, మా అమ్మ ఎలా వచ్చి చేసేదో నాకలా అనిపించిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా అమ్మకి ఫోన్ చేసిన తర్వాత ఇలా ఆవిడ సేమ్ ఏజ్ గ్రూప్ గదా! మా అమ్మగారి ఏజ్ గ్రూప్ అయ్యేసరికి జోకులేసుకుంటే మా అమ్మ గూడా అనేది, "నీకొక అమ్మమ్మ దొరికింది లేరా అక్కడ" అని. సో, యాహ్! దట్స్ ద ఫస్ట్ డిస్రప్షన్ అనమాట. నేను అనుకున్న థాట్స్‌కి ఇలా ఉంటారు, ఇలా ఉండాలి. ఈ అనుకున్న సొసైటీలో ఆవిడ ఫస్ట్ డిస్రప్షన్. సో, సెకండ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే, మేము నయాగరా ఫాల్స్‌కెళ్ళాం ఫ్రెండ్స్ అందరం. సో, నయాగరా ఫాల్స్‌కి ఎప్పుడెళ్ళాం మేము పెద్ద ప్లాన్ ఏం చేయలేదు. ఓవర్‌నైట్ అనుకుని ఎళ్ళిపోయాం. 8 అవర్స్ డ్రైవ్ అనుకుంటా అందరం ఎళ్ళిపోయాం. ఎళ్తే ఇట్స్ మార్చ్ టు ఏప్రిల్ టైమ్. ఇంకా కోల్డ్‌గానే ఉంది వెదర్. సో, వాళ్ళు చాలా వరకు యాక్టివిటీస్ అన్నీ ఇంక ఓపెన్ చేయలేదు. అన్నీ బందున్నాయి. ఒక బోట్ రైడ్ ఉంది. సో, బోట్ రైడ్ ఎళ్ళాము. అయిపోయిన తర్వాత వాడు బోట్ రైడ్‌లో గూడా మనకి ఒక వాటర్ వాటర్ జాకెట్స్ ఇస్తారు. అవి చాలా పల్చగుంటాయన్నమాట. జస్ట్ వాటర్ పడకుండా మన బట్టలు తడవకుండా ఇస్తారు. బట్ తడుస్తాయి. ఆఫ్‌కోర్స్ తడుస్తాయి. వాటర్ ఫాల్ దగ్గరికెళ్తున్నప్పుడు వాటర్ ఇంకెక్కువ స్ప్లాష్ అవుతా ఉంటది. సో, మీద పడ్డది. అసలు చల్లగా ఉందన్నమాట. అందరం షేక్ ఆ బోట్‌లో అంతా. సో, దిగి బయటకొచ్చేసాము. పైకి నడుస్తున్నాము. అందరూ షివర్ అవుతున్నారు స్టార్టింగ్‌లో. బట్ ఒక్కొక్కరు షివర్ అవ్వటం తగ్గిపోతుంది. బాడీ హీట్ రిటైన్ చేసుకుంటుందనమాట. ఎట్ సమ్ పాయింట్ ఎవ్రీబడీ ఈస్ గుడ్. ఒక్క పర్సన్ తప్ప అందరూ మంచిగున్నారు. అతను మాత్రం ఇంకా షివర్ అవుతున్నాడు.
సో, మాకర్థం కాలే ఏం జరుగుతుందిరా అని. మేబీ అదే ఇంకా షివర్ అవుతున్నాడేమోలే. ఇప్పుడు అందరి బాడీస్ డిఫరెంట్ ఉంటాయి గదా! సో, మా వాడిని తీసుకెళ్ళి ఒక పార్క్‌లో కూర్చోబెట్టాం. పార్క్‌లో కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటి అని ప్లానేస్తున్నాం. అంతేగాని థాట్ లేదు ఎవరికీ. ఎందుకు అరే! 10 నిమిషాలయింది, 15 నిమిషాలయింది అయినా వీడు ఇంకా షివర్ అవుతున్నాడే అని. అది తెలియట్లేదు ఎవరికీ అసల. సడెన్‌గా ఒక ఆవిడొచ్చింది. ఆవిడ ఆహ్, ఇద్దరు పిల్లలున్నారు. చిన్న పిల్లలనమాట. ఒక స్ట్రాలర్‌లో ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి నెట్టుకుంటూ వస్తుంది. ఓ 35 ఉండొచ్చు ఆవిడకి ఏజ్ 30, 35. సో, ఆవిడొచ్చేసి ఆహ్, మా దగ్గరికొచ్చేసింది. మేమేమి హెల్ప్ అడగలేదు. ఎందుకంటే మాకసలు తెలీదు గదా! ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు మా వాడు ఈజ్ నాట్ ఓకే అనుకున్నాం గానీ, దాని గురించి అంత ఎక్కువ అనుకోల. బేసికల్లీ వాడికి ఇంటర్నల్ కోల్డ్ వచ్చేసింది. అండ్ వి కుడెంట్ గ్రాస్ప్ ఇట్. సో, ఆవిడొచ్చేసి వెంటనే ఆవిడ కోట్ తీసి మా వాడికి ర్యాప్ చేసేసింది. కోట్ ర్యాప్ చేసి చేతులు తీసుకొని రబ్ చేసేస్తుంది. ఫాస్ట్‌గా ఇప్పుడు షూస్ తీసి, సాక్స్ తీసేసి ఆవిడే తీసి మా వాడి అరికాల్లో రబ్ చేస్తుంది. ఇవన్నీ చూసి షాక్ అనమాట. ఏంటి అరే! ఇప్పుడు మనం ఇండియాలోనే కొన్ని పనులు చేయం మనం. ఇప్పుడు ఇక్కడ ఈవిడ ఆవిడ కంట్రీ కాదు మనం. ఆవిడ పీపుల్ కాదు. అసలే వీళ్ళకి చాలా అటాక్స్ జరిగాక టెర్రరిస్ట్ అటాక్‌లు అవి ఇవి అని కొంచెం దూరం పెట్టడం అలవాటయిపోయింది వీళ్ళకి. సో, ఒక పర్సన్ అది కూడా ఇద్దరు పిల్లలున్న ఆవిడ వచ్చి అది ఈ జనరేషన్ ఆవిడొచ్చి ఆహ్, ఒక స్ట్రేంజర్‌కి హెల్ప్ చేసింది. సో, అది చూసాక నాకసలా ఇంకా షాక్ అయిపోయాం అందరం. ఎవ్రీబడీ ఇన్ షాక్. మా వాడు కొంచెం సెటిల్ అయ్యాడు. కొంచెం నార్మల్ అయ్యాడు. అయ్యాక మాకు చెప్పింది, "ఎళ్లి ఏదో వార్మ్ డ్రింకే తీసుకొచ్చి ఇవ్వండి" అని ఎళ్ళిపోయిందింక. మేము ఆవిడకి సరిగ్గా థాంక్స్ కూడా చెప్పలేకపోయాం. అలా ఎళ్ళిపోయారు. సో, కానీ నాకు చాలా గుర్తుండిపోయిందనమాట ఆ సిట్యుయేషన్ ఇప్పటికి. ఆహ్, సో, ఇప్పుడు ఈ ఇద్దరు పర్సనాలిటీస్ చూస్తే మనం వాళ్ళిద్దరూ కూడా అమెరికన్సే. వాళ్ళిద్దరూ గూడా ఇక్కడే పుట్టి పెరిగారు. వాళ్ళిద్దరూ గూడా ఈ కల్చర్ ఈ కల్చర్‌ని వాళ్ళు ఎంబ్రేస్ చేసుకున్నారు. ఈ కల్చర్‌ని ఫాలో అయ్యారు. అయినా వాళ్ళ కల్చరల్ బ్యారియర్స్‌ని దాటి ముందలకొచ్చి ఒక అవసరంలో ఉన్న పర్సన్ అడిగినా అడగకపోయినా వాళ్ళొచ్చి హౌ ఆర్ యూ అని ఏమి అడగలేదు. వాళ్ళొచ్చి మన గురించి తెలుసుకోవాలని అడగలేదు. ఊరికే కన్వర్జేషన్ గూడా ఓపెన్ చేయలే. అసలు మాటలే జరగలేదు. అలా వచ్చి వాళ్ళు ఒక నీడ్ ఉంది. ఒక హెల్ప్ చేయొచ్చు అన్నప్పుడు వచ్చి హెల్ప్ చేసి ఎళ్ళిపోయారు. సో, ఐ లవ్డ్ దట్. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చిందనమాట. ఈ ప్రపంచంలో అందరం మనుషులమే. ఒక టైంలో ఈ టైంలో మనందరం బతికున్నాం. అందరం కలిసున్నాం. ఆఫ్‌కోర్స్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ కమ్యూనిటీ. కానీ వి ఆర్ ఆల్ హ్యూమన్స్ అండర్‌నీత్. మా ఎనక ఒకసారి జూమ్ ఔట్ చేసి చూసాము అంటే అందరం హ్యూమన్సే గదా! మనకెప్పుడన్నా మనకంతా హ్యాపీనెస్ ఉన్నప్పుడు, అంతా సుఖాలున్నప్పుడు, డబ్బులున్నప్పుడు మనం డిఫరెన్సెస్ చూస్తా ఉంటాం. వీడు నా వాడేనా? వీడు నా కంట్రీ వాడేనా? వీడు నా సిటీ వాడేనా? వీడు మా ఫ్యామిలీయేనా? అని చూస్తాం అనమాట. మనకెప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు జూమ్ ఔట్ చేస్తాం. అప్పుడు జూమ్ ఇన్ చేయమనమాట. జూమ్ ఔట్ చేసి ఓహ్! వీడు మావాడే, వీడు మా ఫ్రెండే, వీడు మా రిలేటివే, ఇతను మా సిటీ నుంచే వచ్చాడు. ఇతను మా స్టేట్ నుంచే వచ్చాడు. మా సౌత్ ఇండియానే, మా ఇండియానే, మా ఏషియానే. ఇట్స్ ఎ మైండ్ ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్పినట్టు అందరం మార్స్‌కెళ్ళామంటే, ఇదంతా మా ఎర్త్ నుంచే వచ్చాం మేమంతా. వి ఆర్ ఆల్ ఫ్రమ్ ఎర్త్ అని అని కలిసిపోతాం అనమాట ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. సో, ప్రాబ్లమ్ వస్తేనే ఎందుకు, ప్రాబ్లమ్ లేనప్పుడు ఎందుకు అలా ఉండలేము. అందరినీ ఏదైనా హెల్ప్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే మంచిది గదా! సో, గుడ్ డీడ్స్ ఆర్ ఆల్‌వేస్ గుడ్. బీ కైండ్, డూ గుడ్ అని నాకర్థమైంది వీళ్ళని చూసినప్పుడు. కైండ్‌నెస్ చూపించాలి. ఏదైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయాలి. బట్ ఇట్స్ ఆల్ గుడ్ కర్మ. ఇప్పుడు ఏది మనకి ఎక్కడికి వృధా పోదు. ఏది ఎక్స్‌పెక్ట్ చేసి మనం హెల్ప్ ఏం చేయము. చేసింది ఎలాగో ఎటు పోదు. మనకి ఎట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. నన్నడిగితే ఇప్పుడు ఒక రూ. 1,00,000 లాటరీ వస్తే ఎన్ని రోజుల్లో హ్యాపీగా ఉంటాం? ఐ డోంట్ నో. అందులో చాలా వరకు టాక్స్ అయిపోతది గదా! బట్ ఎవెన్చువల్లీ ఒక మంచి పని చేసాము అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా హ్యాపీనెస్ ఉంటది. అండ్ దానికి టాక్స్ కూడా కట్టనవసరం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో లెట్స్ టాక్ అబౌట్ ఫైనాన్స్. ఇప్పుడు మనీ, డబ్బులు, స్టాక్స్ అనమాట. ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా చూసాను లాస్ట్ ఒక 5, 6 ఇయర్స్‌లో. ఇప్పుడు మనీ మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు మనం ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాము అండ్ స్టాక్స్ మీద డెసిషన్స్ ఎలా తీసుకుంటారు చాలామంది. హౌ పీపుల్ ఇన్‌ఫ్లుయెన్స్ యూ. కొన్నిసార్లు గుడ్ ఉండొచ్చు, కొన్నిసార్లు బ్యాడ్ ఉండొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ ఇంపార్టెంట్ వన్. అంటిల్ దెన్ చాలా థాంక్స్ ఫర్ లిసనింగ్. సీ యూ నెక్స్ట్ టైమ్.